ఈ లోక సంబంధముగా దేవునికి తల్లి అయినటువంటి మరియమ్మ గారు ఆమె చెప్తా ఉంది ఏమనంటే, ఏం చెప్తుందమ్మా? మళ్ళీ చదవండి ఆ మాట. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి అని. దేవుడు ఏది చెబితే మనిషి అది చేయాలి, అంతేనా? చూడండి, చాలా చక్కగా మాట్లాడుతున్నాడా. మనము గడిచిన వారంగా అటు గడిచిన వారం ఏ అధ్యాయం గురించి ధ్యానం చేసుకుంటూ వచ్చాం? ఏది? ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయం. ఆ తర్వాత ఏ చాప్టరు? ద్వితీయోపదేశకాండం తర్వాత ఏమొస్తుంది బైబిల్లో? యెహోషువ 1వ అధ్యాయం. యెహోషువ 1వ అధ్యాయం 7 నుంచి 9 వరకు చదవండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున ఎట్లా ప్రవర్తించాలంట? మళ్ళీ ఎట్లా ప్రవర్తించాలంట? చక్కగా ప్రవర్తించవలెను. నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. 9 వరకు చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింప తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలోని దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. చాలా విషయాలు ఇదిగో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చాలా వాక్యాన్ని తెలియపరిచారు, కానీ సమయం ఎంతవరకు అయితే ఉంటుందో ఆరాధన వర్తమానం అంతవరకే మాట్లాడతాను. మొట్టమొదటిగా ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడు? నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి. ఎలా ఉండాలంట? బహుధైర్యముగా ఉండండి. ఒక్కసారి ఇదిగో ఈ 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే మనకు పదిగా ఒక మాట కనపడుతుంది. ధైర్యముగా ఉండు. ఎలా ఉండాలంట? ధైర్యముగా ఉండు, బహుధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు. లేదా 3 సార్లు 7వ వచనం నుంచి 9వ వచనం దాకా ఈ మాట కనపడతా ఉంది. ఏ మాట? బహు ధైర్యముగా ఉండు, నిబ్బరముగా ఉండు. ధైర్యముగా ఉండు, నిబ్బరముగా ఉండు. ఎన్నిసార్లు రాయబడింది ఆ మాట? 3 సార్లు రాయబడింది. ఇదిగో దేవుడి చిత్తాన్ని చేయడానికి ప్రతిభ కంటే ధైర్యం ఎక్కువ అవసరం. ఏంది? దేవుని చిత్తాన్ని చేయడానికి ప్రతిభ కంటే, నీకున్న ప్రతిభ కంటే ఏం అవసరం? ధైర్యం అవసరం. అందుకనే చూడండి, 1వ సమూయేలు 17వ అధ్యాయం 45 నుంచి 47 వరకు చదవండి. 1వ సమూయేలు 17వ అధ్యాయం 45 నుంచి 47 వరకు. నీవు కత్తియు ఈటయు అయితే ఏదమ్మా? నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. నేను నిన్ను చంపి నీ తల తెగవేత్తును.
ఇశ్రాయేలీయుల్లో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదని నీ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును నా చేతికి అప్పగించునని చెప్పాను. ఎవరు చెప్తారు ఈ మాట? దావీదు చెప్తా ఉన్నాడు. ఇదిగో ఈటు తీసుకొని ఏం తీసుకొని వస్తున్నావు? బల్లెమును ఈటుని తీసుకొని వస్తున్నావు. ఫిలిప్పీలందరినీ దేనికి వేస్తాడంట ఆయన? ఆకాశ పక్షులకు గద్దలకి వేస్తాడు. నీ ఈటే నీ బలము, లేకపోతే నీ సోలం ఏమేమన్నాయాడా? ఈటు తీసుకొని, తర్వాత కత్తి తీసుకొని, ఈటు తీసుకొని, బల్లెము తీసుకొని వస్తున్నావు. నీ బలము ఆ కత్తిలో ఉందేమో, లేకపోతే నీ బలం ఈటిలో ఉందేమో, సోలంలో ఉందేమో అనుకుంటున్నావు. యుద్ధము యెహోవాది. ఎవరిదంట? యుద్ధము యెహోవాది. నిన్ను ఈరోజు దేవుడు ఇశ్రాయేలుగా అప్పచెప్పబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి బలం? దావీదు ప్రతిభ? దావీదు ఏమన్నా యుద్ధ నేర్పరా? దావీదు ఏ రోజైనా కత్తి పట్టుకున్నాడా? దావీదు ఏ రోజున డాలు పట్టుకున్నాడా? ఏమి లేదు. దావీదుకు బలము ప్రతిభలో నుంచి కాదు, దేవుడిచ్చే ధైర్యంలో నుంచి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ అంటున్నాడు ఆయన మీతో ఏమి చెబితే అది చేయండి చాలు. మీ ఇష్ట ప్రకారం ఏది పడితే అది చేయకండి. ఆయన ఏది చెబితే అది చేయండి. మీరు బహు ధైర్యము కలిగి ఉండండి అని యెహోషువతో మాట్లాడుతున్నారు. ఎలా ఉండాలంట? ధైర్యముగా ఉండు, తర్వాత నిబ్రముగా ఉండు. 7వ వచనం నుంచి 9వ వచనం చూస్తే ధైర్యము నిబ్రము, ధైర్యము నిబ్రము, ధైర్యము నిబ్రము. ఎందుకు ఇన్నిసార్లు దేవుడు ధైర్యము నిబ్రము అని మాట్లాడుతున్నాడు? యెహోషువతో చెప్తారా మీరు? ముందున్న పిల్లలు చెప్తారా? ఎందుకని దేవుడు ఎందుకని ధైర్యం నిబ్బరం పదే పదే చెప్పాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు పిల్లల్ని హాస్టల్ పంపిస్తుంటే జాగ్రత్తగా ఉండరా, నువ్వు ఆడుకోబాక, ఏడబోబాక, ఇది అట్లాగుండు ఇట్లాగుండు అని ఎందుకు చెప్తాం? పిల్లకాయలతో బండ్లు వేసుకొని తిరుగుతామేమో హాస్టల్కి పోయి అని ఎందుకు చెప్తాం? అలా చేస్తారనే కదా. ఇప్పుడు ధైర్యంగా ఉండు, నిబ్రంగా ఉండు అంటే ఏమని అర్థం? నువ్వు భయపడుతున్నావు, నువ్వు పిరికొడుగా ఉంటున్నావు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నిబ్రంగా ఉండు. దేవుడు చెప్తున్నాడు, బహు ధైర్యముగా ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రజలను రక్షించుకోవడానికి ఎస్తేరు కూడా ధైర్యముగా రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి ఎప్పుడంటే అప్పుడు పోవడానికిలే, రాణి అయినా మంత్రులైనా ఇదిగో రాజభటులైనా ఆయన పిలిస్తేనే పోవాలా, ఇష్ట ప్రకారం పోవడానికిలే. ఇదిగో ధైర్యము తెచ్చుకొని ఉపవాస దినాలు ప్రకటించి తన ప్రజలకు కూడా ఉపవాస దినం ఉండమని చెప్పి రాజు దగ్గరికి ధైర్యంగా వెళ్ళింది. ప్రియమైన విశ్వాసి, దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు ధైర్యముగా ఈ లోకంలో బ్రతకవలసిన దానివై ఉన్నావు, బ్రతకవలసిన వాడివై ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయము అనేది విశ్వాసికి శత్రువు లాంటిది. ఏంది? భయం అనేది విశ్వాసికి శత్రువు లాంటిది. ధైర్యము దేవుని వాగ్దానాల ద్వారం లాంటిది. ఏంది? దేవుని దగ్గర పొందుకునే వాగ్దానాల ద్వారం లాంటిది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన ఈ 7వ వచనంలో అంటాడు, బహుధైర్యము కలిగి ఉండుడే. ధైర్యము కలిగి ఉండు. 7వ వచనానికి వచ్చేద్దాం. ఏమంటున్నాడు? ఏం చెప్తున్నాడు ఆయన? దేవుడు ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలనని అతనితో చెప్పాడా? 7వ వచనం చదవండి. అయితే మళ్ళీ అంటున్నాడు, నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు. చాలమ్మా, ఇదిగో జాగ్రత్త. రివారా చదువునా? చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దేవుడు ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలనని అతనితో చెప్పారు. ఏందంట? ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలంట. ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు తెలుసుకో అని గాని, తెలుసుకో ధర్మశాస్త్రాన్ని తెలుసుకో అని చెప్పాల. ఏమని చెప్పాడు? ధర్మశాస్త్రాన్ని తెలుసుకో అని చెప్పాల. ఏమని చెప్తున్నాడు ఆడ? ధర్మశాస్త్రం చొప్పున చెయ్యి అంటాడు. మీరు బాగా కొన్ని విషయాలు పట్టుకోవాలి. దేవుడు ధర్మశాస్త్రాన్ని అంతటి తెలుసుకుంటే కుదరదు. యెహోషువ, ధర్మశాస్త్రము చొప్పున మనం చెయ్యాలంట. దేవుడు మన జ్ఞానాన్ని కాకుండా మన విధేయతను కూడా చూస్తాడు. దేవుడు చెప్పింది చేయడమే విధేయత. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు చెప్పింది చేయడమే విధేయత. ఆ తర్వాత కొంచెం ముందుకు అంటున్నాడు, మీరు కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు, దేవుని మార్గములోనే మీరు ఉండాలా అని హితబోధ చేస్తా ఉన్నాడు. చాలా విషయాలు చెప్తున్నాడు. ఆయన మోషే నాయకత్వం అయిపోయి, ఇదిగో యెహోషువ నాయకత్వం వచ్చిన తర్వాత ఇది యెహోషువకు దేవుడు చాలా చెప్తున్నాడు. దేవుని మార్గంలో ఉంటున్నాను అంటే సరిపోదు, కానీ దేవుని మార్గములు స్థిరముగా ఉండగలగాల మనిషి. ఇదిగో నేను దేవునితో ప్రతి ఆదివారం మందిరానికి పోతున్నాను అంటే సరిపోదు, కానీ దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నాను అనేది కావాలి. ఇదిగో దేవుని మందిరంలోనే భక్తి ఉంటే కుదరదు, కానీ బయట కూడా భక్తి ఉండాల. బయట కూడా నీ దేవుణ్ణి నువ్వు తెలియపరచాల. ఇదిగో దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఒక మాట రాస్తున్నాడు. దానియేలు గ్రంథం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇదిగో శాసనాలు రిలీజ్ అయినా, ఇదిగో మీరు ప్రతిమకు మొక్కాలి, ఎవరైనా మొక్కకపోతే వాళ్ళను ఇదిగో సింహాల బోన్లు వేసేస్తామన్నా, కుడికి గాని ఎడమకు గాని తొలగటంలా స్థిరంగా ఉంటాడు. కుడికి గాని ఎడమకు గాని తొలగటంలా ఎలా ఉంటున్నాడు? స్థిరముగా ఉంటున్నాడు. ప్రియమైన విశ్వాసి, ఇదిగో బల్లకు సమీపిస్తున్న నిన్ను దేవుడు ఈ కోణంలో చూస్తున్నాడు. నువ్వు స్థిరంగా ఉంటున్నావా? దేవునిలో స్థిరత్వం ఉందా? నా సాయి చూడండి, నిద్రపోబాకండి. ఆరాధన వర్తమానంలో ఫ్యాన్లని ఆపేయాలనుకుంటున్నా. ఏమంటారు? ఆరాధన వర్తమానంలో ఫ్యాన్లు ఆగిపోతే నిద్రపోరుగా, ఇంకా నిద్రపోతే కుదరదు. కుడికి గాని ఏంటంట, ఎడమగా గాని తొలగటంలా
తను దేని మీదైతే స్టికానై ఉన్నాడో, తను దేని మీదైతే శ్రమ కలిగి ఉన్నాడో, ఇదిగో దాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎన్ని శాసనాలైనా రాని, ఎన్ని రాజాజ్ఞలైన రాని, తన దినచర్య ఏంటి? రోజుకి ముమ్మారు మోకాళ్ళని యెరూషలేము వైపు కిటికీ తెరిచి ప్రార్థన చేయడం అతనికి అలవాటు. ఇంతకీ ఈ రోజు ఉదయాన్నే వాక్యం ఎంతమంది చదువుకున్నారు? ఈరోజు ఉదయాన్నే ప్రార్థన ఎంతమంది చేశారు? చేయలేస్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకటి, మళ్ళీ బాగా తన ఎత్తి మీద దించద్దు. 1 2 3 4 5 6 7 8 9 10 ఉదయాన్నే. ప్రియమైన దైవ జనాంగమా, ఉదయాన్నే ప్రార్థన చేసుకోవడం క్రైస్తవ విశ్వాసికి పరిపాటు అవ్వాలి. ఉదయాన్నే వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, తెల్లవారక ముందే ఇవి జరిగిపోవాలి. ఏంది? తెల్లవారక ముందే వాక్యం చదువుకోవడం, దేవునితో గడపడం అయిపోవాలి. తర్వాత ఏదైనా నెక్స్ట్. ఇదిగో ఇది స్థిరము కలిగి ఉండడం. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? దేనిని నాకు అప్పగింపకుండా లేదు. నేనెట్లు అమ్మా, ఆదికాండం 39:9 కదా నాన్న? నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అన్నాడు. ఇదిగో పవిత్రంగా జీవించాలి అని యేసేపు స్థిరత్వం. ఏంది? అటు కుడికి గాని అటు ఎడమకు గాని తొలగకూడదు అని యేసేపు యొక్క స్థిరత్వం. పడిపోతే ఏమవుతుంది? పొరపాటు చేస్తే ఏమవుతుంది? దిగజారిపోతే ఏమవుతుంది అంటే నీ వ్యక్తిగత విలువలు నువ్వు పోగొట్టుకుంటావు. ఏంది? వ్యక్తిగత విలువలు కోల్పోతాం. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో క్రైస్తవ విశ్వాసి స్థిరత్వం కలిగి బ్రతకవలసిన వాడే ఉన్నాడు. నువ్వు గుడిలో ఏ విధంగా ఉంటావో నువ్వు లోకంలో జీవించేటప్పుడు కూడా అలాగ ఉండాల. నీ ఉద్యోగంలో అలాగే ఉండాల. ఇదిగో ప్రతి దగ్గర నువ్వు స్థిరత్వం కలిగి ఉండాల. యెహోషువకు దేవుడు అదే చెప్తున్నాడు. ఏమని? నీవు కుడికి గాని ఏందంట ఎడమకు గాని తొలగకూడదు. యెహోషువ, నువ్వు స్థిరత్వం కలిగి ఉంటావు. ఆ తర్వాత చూడండి, మీకు ఒక మాట నేను తెలియపరచాలనుకుంటున్నా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి 45 వరకు చదవండి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట ఎక్కడ తిరుగుతా ఉందంట? నీరు లేని చోట తిరుగుచూ ఉండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదునని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలను వెంటబెట్టుకొని వచ్చెను. అవి దానిలోనికి ప్రవేశించి అక్కడనే కాపురం ఉండెను. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డగా ఉంది. అలాగే
ఈ దుష్టతరము వారికి సంభవించునా నేను చాలు. ఇదిగో ఒక ఆమెకు అపవిత్రాత్మ పట్టింది, అది వదిలి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ దురాత్మ ఎక్కడ తిరుగుతా ఉందంట? నీరు లేని చోట తిరుగుతా ఉంది. ఆడేమి లేదు, నీరు లేదు. దానికి విశ్రాంతి లేక మళ్ళీ తిరిగి ఆ ఇంటికి వచ్చిందంట. ఏ ఇంటికి వచ్చిందంట? వదిలి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత ఏం గమనించిందంట? అది ఆ ఇంట్లో ఎవరు లేరు. అది ఏం చేసిందంట? అది ఊడ్చిన తర్వాత ఏం చేయాలా? ఇల్లు ఊడ్చిన తర్వాత చెప్పండమ్మా, చెప్పండి అయ్యా. ఊడ్చిన తర్వాత ఏం చేస్తారు? కసువు ఆడేయాలా? ఈమె ఊడ్చిన కసువు ఆడబెట్టిందంట, అమర్చి పెట్టిందంట. మనం అమర్చి పెట్టుకునే ఏ ఇంట్లో విలువైన వస్తువులు ఏమైందమ్మా చెప్పండి? ఇత్తడి పాత్రలు, వెండి పాత్రలు, ఏదైనా కొంచెం ధనం ఉంటే బంగారం సంబంధించి అవన్నీ ఆడబెట్టుకుంటాం. మనం అవి ఉండాల్సిన ప్లేస్ లో జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఇప్పుడు ఊడ్చేసిన కసువు ఎక్కడ పడేయాలా? కుప్ప దొడ్లో, లేకపోతే దొడ్లో ఇసిరి పడేయాలి దాన్ని. ఇది ఈ ఊడ్చేసి ఎక్కడ పెట్టుకుందంట? ఇంట్లో వెండి పాత్రలు పెట్టుకున్నట్టు, ఇత్తడి పాత్రలు పెట్టుకున్నట్టు, బంగారం దాపెట్టుకున్నట్టు దీన్ని అమర్చి పెట్టుకొని ఉందట. అమర్చి పెట్టుకొని ఉందట. క్రైస్తవ విశ్వాసి పాపాన్ని వదిలేసినట్టే కనిపిస్తున్నాడు, కానీ దాన్ని ఏం చేస్తున్నాడు? దాన్ని అమర్చి పెట్టుకుంటున్నాడు, దాన్ని దాపెట్టుకుంటున్నాడు. ఒకవేళ ఇది మనుషులకు తెలియకపోవచ్చు, ఇద్దరికి తెలుసద్ది. ఎవరికి చెప్పండి? దేవునికి దెయ్యానికి. ఏంది? దేవునికి దెయ్యానికి. దేవునికి తెలిస్తే హెచ్చరిస్తాడు, అమ్మా ఇది కరెక్ట్ కాదు, అయ్యా ఇది కరెక్ట్ కాదు, ఇదిగో ఊడ్చి పెట్టబడి ఉంది, దీన్ని ఇసిరి పడేయాలనా? ఎందుకు ఇన్ని రోజులు దీన్ని పెట్టుకోనున్నావు? ఇది ఇంట్లో ఉంటే వాసన వస్తుంది, గబ్బు కొట్టద్ది, ఇది కులిపోయింది, ఇది ఉండకూడదు ఇంట్లో, ఇది బయట పడేయాలా అని దేవుని మనస్సు అయితే ప్రేరేపిస్తా ఉంటది. దైవం ఏం చేస్తా తెలుసా? నేను ఒక్కని వస్తే మళ్ళీ వీళ్ళు పంపిస్తారు, ఈసారి ఎన్ని దయ్యాలంట? 7 దయ్యాలు తీసుకొని వస్తుందట. 7 దయ్యాలు. అందుకనే వాడి కడపటి స్థితి మొదటి స్థితి కంటేను చెడ్డగా కనిపిస్తా ఉంది. జాగ్రత్త క్రైస్తవ విశ్వాసి, నువ్వు వదిలేసిన పాపాన్ని ఇదిగో నువ్వు తీసి దాన్ని దెబ్బలో కొట్టకుండా దాన్ని మళ్ళీ నువ్వు అమర్చి పెట్టుకొని ఉన్నావేమో, దాన్ని జాగ్రత్తగా భద్రంగా చూసుకుంటున్నావేమో. అయితే నీ కడపటి స్థితి మొదటి స్థితి కంటే భయంకరంగా ఉండబోద్ది. దేవుడు చెప్తున్నాడు, నీ భక్తి జీవితంలో నువ్వు స్థిరము కలిగి ఉండాలని దేవుడు నీకు బోధిస్తా ఉన్నాడు. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. చూడండి ఏమంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలంట? దివారాత్రాలు దాన్ని ధ్యానించాలంట. ఎప్పుడంట? దివారాత్రములు అంటే దివారాత్రములు ఏంటి అబ్బాయి? అంటే ఏంది అబ్బాయి? దివారాత్రములు అంటే ఏంది? పగలు రాత్రులు. ఎందుకని దేవుడు ఆ మాట చెప్తున్నాడు? దివారాత్రములు ధ్యానం చేయండి అంటున్నాడు. దేనికి? ఎందుకు ఆ మాట అంటున్నాడు ఆయన? ప్రియమైన దేవుని బిడ్డలారా,
పగలు ఆయన నీతోనే ఉండాలనుకుంటున్నాడు, రాత్రి కూడా నీతోనే ఉండాలనుకుంటున్నాడు. పగలు రాత్రి నువ్వు వాక్యాన్ని ధ్యానం చేస్తే, వాక్యమే దేవుడై ఉండును కదా, ఆయన నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని దివారాత్రములు దాన్ని ధ్యానం చేయాలి అని అంటున్నాడు. అందుకే చూడండి, కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. కీర్తనలు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు ధన్యుడు అవ్వాలంటే రాత్రులు దాన్ని ధ్యానించేవాడివిగా ఉండాలని దేవుడు యెహోషువకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధ్యానం పాపము నుండి మనిషిని కాపాడుద్ది. ఏంది? దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, ఆ వాక్యం మనతో మాట్లాడడం ద్వారా మనం పాపము నుంచి ఏం చేయబడతాం? రక్షింపబడతాం, తప్పించబడతాం. అందుకే చూడండి, దావీదు కీర్తన 119వ అధ్యాయం 148వ వచనంలో ఆయన ఇలా రాస్తున్నాడు. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాము కాక మునిపే తెరచుకొందును. ఏమంటున్నాడు? మళ్ళీ చదువు నాయనా. నీవిచ్చిన వాక్యాన్ని ధ్యానించడానికి నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరచుకొని వాక్యాన్ని ధ్యానించాలని ఆశ, దేవునితో గడపాలని ఆశ, దేవునితో జీవించాలని ఆశ. క్రైస్తవునికి ఇది ఉండాల. వాక్యాన్ని ధ్యానం చేయాలా, వాక్యము నాతో మాట్లాడుతున్నప్పుడు సరిదిద్దుకోవాలా. ప్రియమైన విశ్వాసి, ఇదిగో వాక్యము చదువుతున్నప్పుడు, వాక్యాన్ని మీరు ఎట్ట చదువుతున్నారో నాకు తెలియదు, కానీ వాక్యం ఎప్పుడైనా క్రమముగా చదవాలా, ఆది కాండము నుంచి చదువుకుంటూ రావాలా. దేవుడు ప్రతి నిత్యము అధ్యాయంలో ఏదో ఒక వచనముతో నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యెహోషువ గ్రంథములో కొన్ని స్వాస్థ్యాలు, చాలా వాళ్ళ ఆస్తి, కొంతమందికి ఆస్తి ఇవ్వడం, కొంతమందికి ఆస్తి పంచుకోవడం, అదే రాయబడి ఉంటుంది చాలా అధ్యాయాల్లో. ఇది వాళ్ళ కోసం, వాళ్ళకి స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి కోసం, వాళ్ళకి ఆస్తులు ఇవ్వడానికి కోసం, పలాని గోత్రాలకు ఇదిగో ఈ ఆస్తి, నీకు ఆస్తి, ఈ ఆస్తి అని తెలియపరచడానికి కోసం రాశాడులే అనుకోకూడదు. ఈ అధ్యాయం నా కోసం కాదులే, ఇది ఇజ్రాయేల్ కొరకలు అనుకోకూడదు. ఆ అధ్యాయంలో కూడా నీతో ఏదో ఒక మాటలో ఆయన మాట్లాడతాడు. నేను ఒక మాట చెప్పనా? బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే 66 పుస్తకాల్లో ఉన్న ప్రతి అధ్యాయం రాయబడింది నా కోసమే. ఎవరి కోసం? నీ కోసం, నా కోసమే. ప్రతి అధ్యాయంతో దేవుడు మాట్లాడతాడు. అందుకే అంటున్నాడు ఆయన, నేను దివారాత్రములు రాత్రి జాము కాకముందే నా కళ్ళు తెరుచుకొని ఉంటా, నేను ఆయనతో గడపడానికి, వాక్యాన్ని ధ్యానం చేయడానికి. దేవుడు ఎందుకు యెహోషువను దివారాత్రములు నువ్వు ధర్మశాస్త్రాన్ని ధ్యానం చెయ్యి అంటున్నాడంటే, యెహోషువతో దేవుడు నిత్యం ఉండాలని కోరుకుంటున్నాడు. యెహోషువతో దేవుడు ఒక సన్నిహితాన్ని కావాలని కోరుకుంటున్నాడు. మన ఇద్దరి మధ్య ఒక సన్నిహితం పెంపొందించుకోవాలి అంటే, ఇదిగో నువ్వు దివారాత్రాలు వాక్యాన్ని ధ్యానం చేయక తప్పదు. నేటి క్రైస్తవ విశ్వాసి కూడా దేవునితో సాన్నిహిత్యం పెంచుకోవాలి అంటే నువ్వు వాక్యాన్ని ధ్యానం చేయక తప్పదు. అందుకే చూడండి, ఇస్సాకు ఒక పొలంలో ధ్యానం చేసిన విధానం మనకు బైబిల్లో కనపడుతుంది. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం చదవండి.
ఆ ఆ ఆ చాలు చాలు. ఎక్కడ పోయాడంటే ఈయన ధ్యానించడానికి? పొలములోకి వెళ్ళాడంట, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధ్యానం నిన్ను పాపంలో పడిపోకుండా రక్షించేది ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయడం వల్లనే. ఈ ధ్యానం నీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఇదిగో ఇతరులతో నువ్వు ఏ విధంగా మాట్లాడాలో తెలియపరుస్తుంది, ఇతరులతో నువ్వు ఏ విధంగా సంబోధించాలో తెలియపరుస్తుంది, నువ్వు ఏ వ్యక్తితో ఎలా ఉండాలో నీకు బైబిల్ తెలియపరుస్తుంది. ఇదిగో నువ్వు ఒక్కొక్క వ్యక్తిని నువ్వు స్టడీ చేస్తావు. ఇదిగో ఫలానా వ్యక్తి, ఇతని క్యారెక్టర్ ఈ విధంగా ఉంది, ఇతనితో ఇంతవరకే ఉండాలి. ఇదిగో ఈ వ్యక్తి ఆధ్యాత్మికంగా కొంచెం లోతుల్లో ఉన్నాడు, ఇతనితో నేను సాన్నిహిత్యం చేయాల. ఇవన్నీ నేర్పించేది ఏంటంటే ఏం చెప్పండి? బైబిల్ నిన్ను చక్కని త్రోవలో నడిపిస్తుంది. అందుకే చూడండి, కీర్తనలు 119వ అధ్యాయం 105వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. కీర్తనలు నీ వాక్యము నా పాదములకు ఏందంట? దీపమును, నా త్రోవకు ఏందంట? ఏం త్రోవా? ఏం త్రోవమ్మా? మామూలు నువ్వు నడిచే త్రోవా? కాదు, నువ్వు ప్రవర్తించే త్రోవ. ఏం త్రోవ ఇది? నువ్వు నడిచే త్రోవ నీకు కనపడుతుంది ఆల్రెడీ. నువ్వు నెల్లూరుకి ఎట్టపోవాలో తెలుసు, ఒంగోలుకి ఎట్టపోవాలో తెలుసు, హైదరాబాద్ ఏ బస్సు ఎక్కాలో తెలుసు, ఏ ట్రైన్ ఎక్కాలో తెలుసు, అన్ని తెలుసు. దీనికి కాదు, నీ ప్రవర్తననే త్రోవకు వెలుగు చూపించేది ఏంటంట? నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో, నువ్వు ఏ విధంగా బ్రతకాలో, సమాజంలో ఎలా జీవించాలో, ఎంత భక్తి నీకు అవసరమో, ఎంత పవిత్రత నీకు అవసరమో, వ్యక్తులను స్టడీ చేయడానికి ఎంత జ్ఞానం నీకు అవసరమో నేర్పించేది ఏం తెలుసా? ఇదే. అందుకే అంటున్నాడు యెహోషువతో ఆయన, యెహోషువా నువ్వేం చేయాలా? దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని నీవు ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. చాలు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటని మనం కొంచెం పట్టుకోవాలి. దేవుడంట యెహోషువకు, అమ్మా నా సహాయ చూడండి, నిద్రబాబాకి నిద్రపోతే మీ ఆత్మీయ జీవితానికి బలం ఉండదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. ఏంది ఆజ్ఞ అంటే? దేవుడు మోషేకు ఏదో మాట చెప్పటంలా, దేవుని ఏదో మోషే యెహోషువకు దేవుడు ఏదో మాట పూర్వకంగా ఏదో మాట గాని ఇది అడగడం గాని లేదు. ఏమంటున్నాడు ఆయన? నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఆజ్ఞ అంటే ఏంది? దానికి మరొక చాయిస్ ఉండదు. ఏంది? దేవుడు చెప్పింది చేయాల్సింది, అది ఆజ్ఞ. రే ఇదిగో నువ్వు ఫలాది చేయాల్సిందే, చేయాల్సిందే, ఇక అది ఆజ్ఞ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషువను అడగటంలా ఏం చేస్తున్నాడు? ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదిగో ధైర్యము ఒక సూచన కాదు, బాగా అర్థం చేసుకోవాలన్న మాట. ధైర్యము ఒక ఆజ్ఞ. ఏంది? ఏమంటున్నారు? చదవండి, ఇప్పుడు చదవండి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ఫస్ట్ చదవమ్మా. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు? నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నిబ్బరంగా ఉండు, దిగులు పడబాక, జడియబాక. నీవు నడిచే మార్గాల్లో నీ దేవుడైన యెహోవా
ఏమై ఉన్నాడు నీకు? తోడై ఉన్నాడు. తోడే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉన్నాడు. యెహోషువ ముందు యొర్దాను నది ఉంది, దాటవలసిన వాడై ఉన్నాడు. యెహోషువ ముందు యెరికో గోడలున్నాయి, వాటిని పగలగొట్టవలసిన సామర్థ్యాన్ని పొందుకోవాల్సిన వాడై ఉన్నాడు. యెహోషువ ముందు యుద్ధాలున్నాయి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాల్సిన వాడై ఉన్నాడు. అందుకనే చెప్తున్నాడు ఆయన, నువ్వు ధైర్యముగా ఉండు. ఆ తర్వాత అంటున్నాడు, యెహోషువ నువ్వు దిగులు పడవాక. ఏమంటున్నాడు? నువ్వు ఏదైనా విషయంలో దిగులు పడుతున్నావేమో, ఏదైనా విషయంలో నువ్వు బాధపడుతున్నావేమో, ఏదైనా విషయంలో నువ్వు కన్నీరు గారుస్తున్నావేమో, నువ్వు దిగులు పడుతున్నావేమో, ఇదిగో నువ్వు దిగులు పడబాక, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నిబ్బరంగా ఉండు. ప్రియమైన విశ్వాసి, ధైర్యము దేవుణ్ణి బట్టే మనిషికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిబ్బరము కలిగి మనము బ్రతకవలసిన వాడమై ఉన్నాం. అందుకనే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఒక మాట రాస్తున్నాడు. అమ్మా దేనిని గూర్చి, మళ్ళీ చదువమ్మా, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేనిని గురించి దిగులు పడబాక, దేని గురించి చింతపడబాక. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేని గురించి దిగులు పడుతున్నావేమో, నాతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు దేని గురించి చింతపడుతున్నావేమో, వద్దు, నువ్వు నా పాదాలు పట్టుకో. ప్రియమైన విశ్వాసి, నువ్వు ఒకవేళ దేని గురించి నువ్వు దిగులు పెడితే నష్టపోయేది నువ్వే. నాకు ఈ మధ్య ఒక ఫోన్ వచ్చింది నిన్న. వాళ్ళ భార్యకి వాళ్ళ భర్తకి ఏదో చిన్న విషయంలో, డబ్బుల విషయంలోనో ఏదో విషయంలో తేడా. నువ్వు ఒక్కనొక కొడుకున్నాడు, నువ్వు డబ్బులు దుర్వినియోగం చేస్తున్నావు, నువ్వు వాళ్ళకి పెడుతున్నావు, వీళ్ళకి పెడుతున్నావు, అది ఇది గందరగోళం. హైదరాబాద్ నుంచి ఫోన్. ఇంట్లో థైరాయిడ్ టాబ్లెట్లు ఉంటే మొత్తం మింగేసిందంట. ఏంది? 1.5 డబ్బా మింగేసిందంట థైరాయిడ్ టాబ్లెట్. 6 గంటలు మింగితే 10 గంటలకు హాస్పిటల్ తీసుకుని ఐసీయూలో పెట్టున్నారు. అన్నా ప్రార్థన చేయన్నా, ప్రార్థన చేసి అన్న ఆయన ఒక అవకాశం బ్రతికించు. 24 గంటల్లో ఏ విషయం చెప్తాం డాక్టర్లు. చూడండి, బిడ్డల యొక్క భవిష్యత్తును దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల యొక్క భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. మనకు ఒక్కవాను కుమారుడు లేక పుట్టినోడు, వాడి కోసం నువ్వు ఏది పెట్టాలా? అనశ్రీ ఓట్స్ ఇవన్నీ. ఒకవేళ నీ భర్త ఏదైనా తప్పు చేస్తా, ఏదైనా అక్రమ సంబంధాలతో డబ్బు ఇతరులకు దారపోస్తుంటే, అప్పుడు నువ్వు ఒక మందులు ఇచ్చిన వేరే విషయం. కానీ ఇదిగో చిన్న చిన్న దానికి గుజ్జు ఖర్చులకి ఇంట్లో ఆడళ్ళు కూడా సతాయించడం, భర్తలను బాధ పెట్టడం, భార్యల్ని భర్తలు బాధ పెట్టడం, ఇదిగో భార్యలు భర్తలను బాధ పెట్టడం, ఇవన్నీ వద్దు. ఏ సమయాన దేవుడు ఎవరిని ఆశీర్వదించాలో వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఏ సమయాన వాళ్ళని దేవుడు లిఫ్ట్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నేను మొన్న శుక్రవారం కూడా ఒక మాట చెప్పా. ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవునికి ఇశ్రాయేలు ప్రజలను కానానుకు నడిపించడానికి 4 రోజులు చాలు. సరిపోదా? మళ్ళీ చెప్తాను ఈ మాట. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవునికి
ఇజ్రాయేలును కానానుకు నడిపించడం 4 రోజులు చాలు, సరిపోదా? ఎందుకని 40 సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రార్థించాలో, ఈ 40 సంవత్సరాల యుద్ధాలు ఏ విధంగా చేయాలో, ఈ 40 సంవత్సరాల్లో ధైర్యముగా నిబ్రముగా ఏ విధంగా ఉండాలో, ఈ 40 సంవత్సరాలు ఏ విధంగా స్థిరముగా ఉండాలో వాళ్ళకి తెలియపరుచుకుంటూ తీసుకొని వచ్చాడు. వెంటనే దీవించబడిపోవాలి, వెంటనే కానానికి వెళ్ళిపోవాలి, వెంటనే సమృద్ధిని అనుభవించాలంటే కుదరదు. 40 సంవత్సరాల టైం పట్టింది ఇజ్రాయేల్ ప్రజలకు కానానికి పోవడానికి. ఈ 40 సంవత్సరాల మధ్యలో దేవుడు ఎన్ని కార్యాలు, ఎన్ని గొప్ప కార్యాలు, ఆయన ఎలాంటి దేవుడు, ఆయన వ్యక్తిత్వ జీవితం ఏంది, ఆయన పవిత్రత, ఆయన పరిశుద్ధత, ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలు, ఆయన వాళ్ళు పోషించిన విధానం, ఆయన వాళ్ళు నడిపించిన విధానం, ఆయన వాళ్ళతో మాట్లాడిన విధానం, ఎన్నో ఎన్నో ఎన్నెన్నో అవన్నీ చూసుకుంటూ నడుచుకుంటా వచ్చారు. నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది కానీ నీ చేతిలో లేదు, గుర్తుపెట్టుకో. నీ బిడ్డల భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది కానీ నీ చేతిలో ఉందనుకో బాగా. ఒక సమయం ఉంది నీ బిడ్డను దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి. దేవుడైతే నీతో అంటున్నాడు, ఏమో తెలుసా, యెహోషువ, నువ్వు నా ధర్మశాస్త్ర విషయంలో మటుకు జాగ్రత్త, అటు ఇటు తొలగతావేమో, ఏందని నువ్వు తొలగద్దు, స్థిరముగా ఉండు. నీ పక్షాన నేను యుద్ధాలు చేయవాడు నేనే, నువ్వు జడియబాక, నువ్వు భయపడబాక. ఒకటి 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చి ఉన్నాడు, తిరిగి తన ఆత్మను ఇవ్వలేదు. ఏం ఆత్మనిచ్చాడంట ఆయన? ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు ఆయన, పిరికి ఆత్మను ఇవ్వలేదు. చెప్పా అని వచ్చాడు. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటే వాళ్ళ సిస్టరు, నాన్న ఇదిగో నా హాస్పిటల్ నుంచి వచ్చాడు, మాట్లాడన్నా. ఏమయ్యా, ఏంది పరిస్థితి అన్నా? ఉదయం నుంచి నీకు ఫోన్ చేస్తున్నా, నీ ఫోన్ కలవట్లేదన్నా. ఇదిగో ఇది పరిస్థితి, బాగానే ఉంది ప్రస్తుతానికి, మాట్లాడుతూనే ఉందన్నా అని అంటానే ఉన్నాడు. ఫోన్ కట్ చేశాడు. వెళ్ళిపోతున్నాడు అన్నా అని. వెళ్ళిపోతున్నాడే చెప్ప పెట్టకుండా అనుకున్నా. ఈ అమ్మాయి ఫోన్ చేసి కట్ చేసిన వెంటనే రింగ్ అవుతుంది. అతను ఫోన్ చేస్తాడు, ఇదిగో అన్న నా భార్యతో వెళ్ళిపోయాడు అప్పుడు హాస్పిటల్. అమ్మాయి మాట్లాడుతామ్మా, తప్పు చేసావు, పొరపాటు చేసావు, దేవుడు నీకు మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వాలని నువ్వు ప్రార్థన చేయి. తప్పు అయిపోయిందయ్యా, ప్రార్థన చేయి. ప్రియమైన విశ్వాసి, కుటుంబ సమస్యలతో చాలామంది చచ్చిపోవాలనో లేకపోతే అది మింగాలని ఇది మింగాలని నరకానికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకమే. క్రైస్తవుడు ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడికి వెళ్తాడా? నరకానికి వెళ్ళిపోతాడమ్మా. నరకమే. చాలా జాగ్రత్తగా ఉండాలా నువ్వు. నీ ఇష్ట ప్రకారం నీ జీవితాన్ని జీవించడానికి వీళ్ళే. నీ గురించి దేవుడు చాలా ఊహలు ఉన్నాయి ఆయనకి, వాటిని నువ్వు మధ్యలోనే నాశనం చేసుకోకూడదు. ఆయన ఒక మాట అంటున్నాడు చూడండి, యెహోవా నీకు తోడే ఉన్నాడు. ఈ వచనం చాలా గొప్పది. 9వ వచనం చదవండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా. చాలా ఉన్నతమైన మాట. వచనం చాలా గొప్ప వాగ్దానం. యెహోవా నువ్వు నడిచే మార్గాల్లో నీకు తోడుగా ఉన్నాడు.
ఆయన నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వేమనుకుంటున్నావు తెలుసా? చిన్న సమస్య వస్తే అది వెంటనే తీరిపోవాలనుకుంటావు కదా. చిన్న బాధ కలిగితే ఆ బాధ వెంటనే పోవాలనుకుంటావు. కానీ యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉంటా. యెహోషువతో చెప్పిన దేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా నిద్రపోతున్నా ఇటు పక్క. హల్లెలూయా. ఇదిగో యెహోషువకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు కూడా తోడై ఉన్నాడు. నిబ్బరము కలిగి ఉంటావు, నిబ్బరము కలిగి ఉంటావు. యెహోషువ విజయం అతని బలములో లేదు, కానీ దేవుని సన్నిధిలో గడపడం ద్వారా లభించింది. మళ్ళీ చెప్పనా? యెహోషువ విజయం అతని యొక్క భుజబలములో లేదు, కానీ యెహోవా సన్నిధిలో గడపడం ద్వారా వచ్చింది. అయ్యా, నేను మీకు అందరికి చెప్తున్నా, ఇదిగో నీ యొక్క విజయం దేంట్లో ఉంది తెలుసా? నీ తెలివితేటల్లో లేదు, నీ యొక్క విజయం నీ ప్రతిభలో లేదు, నీ యొక్క విజయం నీ నైపుణ్యతలోనో లేదు. నీ యొక్క విజయం దేంట్లో ఉంది తెలుసా? యెహోవా సన్నిధిలో ఉంది. ఎక్కడుంది? యెహోవా సన్నిధిలో ఉంది. ప్రియమైన విశ్వాసి, నేను ముగించేస్తాను. ఇదిగో దావీదు యొక్క విజయం దేవుని సన్నిధిలో గడపడం ద్వారా ఉంది. అంత పెద్ద గొల్యాదును ఎదుర్కొన్నాడంటే తన బలం సరిపోదని దావీదుకు తెలుసు. దావీదు యొక్క పరిశుద్ధత, దావీదు యొక్క పవిత్రత, దేవుణ్ణి ఆయన చూసే విధానం, దేవునిని ఆయన ఆరాధించే విధానంలో దావీదు యొక్క బలం ఉందని, దావీదుకు ధైర్యం ఉందని దావీదు కనుగొన్నాడు. అందుకని అంటున్నాడు, ఈ సున్నతి లేనివాడు అన్నాడా? గొలియాతుని ఏమన్నాడు? ఈ సున్నతి లేనివాడు అంటే ఈ పవిత్రత లేనివాడు, ఈ పరిశుద్ధత లేనివాడు, వీడు ఇజ్రాయేల్ వైపించడం ఏంది అంటే ఆయన సున్నతి లేనివాడు అని దావీదు అన్నాడంటే, దావీదు ఏమై ఉన్నాడు? సున్నతి కలిగిన వాడు. ఏంది? సున్నతి కలిగిన వానికి ధైర్యం ఎక్కువ. ఏంది? పరిశుద్ధంగా జీవించే వాడికి ధైర్యం ఎక్కువ, పవిత్రంగా జీవించే వాడికి ధైర్యం ఎక్కువ, దేవునితో భక్తిగా జీవించే వాడికి ధైర్యం ఎక్కువ, దేవుని పాదాలు పట్టుకొని దేవుని దగ్గర అడిగి పొందుకునే వాడికి ధైర్యం ఎక్కువ. ఆయన అంటున్నాడు, యెహోవా నీకు తోడే ఉన్నాడు. యెహోషువ, భయపడబాక, ధైర్యంగా ఉండవు. ప్రియమైన విశ్వాసి, ఇదిగో నీకు ఆయన తోడుగా ఉండడానికి, నిన్ను సంపూర్ణమైన వ్యక్తిగా ఆయన తీర్చిదిద్దడానికి, నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి, ఇదిగో భయపడుతున్న నీవు, జడిస్తున్న నీవు, ఇదిగో ఏదో అపాయాన్ని చూసో లేకపోతే నా తదుపరి పరిస్థితి ఏందో అని నువ్వు ఆందోళనలో ఉన్న నీకు ఆయన తోడుగా ఉంటాను అని సెలవిస్తున్నాడు. తోడుగా ఉంటాను, నేను నడిపిస్తాను, నీతో ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో గోధుమల చాటున ఏం చేస్తున్నాడు? గోధుమలు బస్తాలు కుట్టుకుంటాను గిద్యోని తీసుకొని వచ్చాడు. ఓ బహు పరాక్రమమైన బలాఢ్యుడా! ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి బిరుదు? పరాక్రమమైన బలాఢ్యుడిగా దేవుడు చూస్తున్నాడు. నేను ఒక మాట చెప్పనా? దావీదు రాజుగా అవ్వాలని దావీదు అనుకోలేదు, కానీ ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నాడు. యేసోబు ప్రధానమంత్రి అవుతానని అనుకోలేదు, కానీ ఎవరు అనుకున్నారు? దానియేలు నేను ప్రధానమంత్రిని అవుతాను, ఇదిగో నేను చెరపట్టబడ్డ వాడిని, ఇదిగో నన్ను అక్కడి నుంచి తీసుకొని వచ్చారు చెరసాల పట్టుకొని ఖైదీగా, నేను ఇక్కడ ప్రధానమంత్రి అవుతాను అనుకున్నాడా? కానీ దేవుడు దానియేలు ప్రధానమంత్రిగా చూశాడు. దేవునికి ఇదిగో
నీ పక్షాన కూడా ఒక ఉద్దేశం ఉంది. నీ కుటుంబ పక్షాన ఒక ఉద్దేశం ఉంది. నీ బిడ్డల పక్షాన ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని పొందుకోవడానికి దేవుని పాదాలు పట్టుకో. నీకోసం ఇదిగో నిన్ను ఒక స్వారూప్యంలోనికి, నిన్ను ఒక రూపంలోనికి, నీ బిడ్డలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి, ఒక ఉన్నతమైన భవిష్యత్తు తీయడానికి, ఇదిగో అధైర్యము నుంచి ధైర్యముని, ఇదిగో నిబ్రాన్ని, ఇదిగో నీకు ఇవ్వడానికి కోసం ఆ పరలోకము నుంచి దేవాతి దేవుడే ఈ లోకానికి అలా దిగి వచ్చేసాడు. ఆయన అంటున్నాడు, ఆ రోజు యెహోషువకు తోడైన దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు, నేను నిత్యము నీతో ఉండాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము నీతో ఉండడానికి ఈ లోకానికి ఆయన పాదం పెట్టాడు. భయాన్ని నుంచి తొలగించి నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి. ఒకవేళ నువ్వు ఎగ్జామ్లో ఏదైనా ఇబ్బంది పడుతున్నావా, నీ ఉద్యోగంలో ఏదైనా ఇబ్బంది పడుతున్నావా, నీ పనిలో, నీ వ్యాపారంలో ఇదిగో నువ్వేదైనా ఇబ్బంది పడుతున్నావా, అయితే దేవుడు అంటున్నాడు, నీకు నేను తోడుగా ఉన్నా, నీ నడిపించువాడు నేనే. నీకోసం కొట్టబడ్డాడు, నీకోసం ఏడవబడ్డాడు. ఇదిగో తన ధైర్యాన్ని నీకు ఇవ్వడానికి కోసం బలహీనుడిగా నీకోసం కొట్టబడ్డాడు. అరికాళ్ళ మీద శీలలు, అరిచేతుల్లో శీలలు, ఈ పక్కన బల్లిపోటు, ఇదిగో ఈ తల్లో ముళ్ళ కిరీటం, నీకోసం చేదు చెరక, భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? నిత్యము నీతో సహవాసం చేయడానికి, దివారాత్రములు ఇదిగో నువ్వు ఈ గ్రంథాన్ని ధ్యానం చేయాలని, ఇదిగో ఆయనతో సన్నిహిత్యాన్ని నువ్వు పెంచుకోవాలని నీకోసం ఆ పరం నుంచి దిగి వచ్చాడు. ఆయన పాదాలను పట్టుకుందాం. మరి కళ్ళు మూసుకోండి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకోండి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకోండి.